చెప్పలేకుండానే మీ దగ్గర రెడీగా ఉండేటట్టు చూసుకోండి. ఓకే, సో ఈ మేజర్ స్కిన్ ప్రాబ్లమ్స్కి డైరెక్ట్గా నేను మీకు ఇవి చూపిస్తున్నాను, స్లైడ్స్ అనేవి చూడండి. ఇక్కడ స్లైడ్ కనిపిస్తుందా అందరికీ? సో మన దగ్గర ఎవ్రీ టైం ఒకటే ప్రోడక్ట్ అవైలబుల్ ఉండాలని లేదు కదండి. సో ప్రొడక్ట్స్ అన్నాక మనకి అప్పుడప్పుడు స్టాక్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి చూపిస్తున్నది పిగ్మెంటేషన్ ట్రీట్మెంట్ ఫర్ ఆయిలీ స్కిన్. ఆయిలీ స్కిన్ వాళ్ళు మన దగ్గరికి పిగ్మెంటేషన్ అంటే ఫేస్ మీద ఇలా మచ్చల్లాగా వచ్చేస్తుంటాయి కదా, దాన్ని పిగ్మెంటేషన్ అంటాము. 30 years అబోవ్ వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఓకే, పిగ్మెంటేషన్ దేనివల్ల వస్తుంది? 30 years అబోవ్ వాళ్ళకి హార్మోనల్ చేంజ్ వల్ల రావచ్చు. ఎండలోకి వెళ్ళడం వల్ల ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అయ్యే చాయిస్ ఉంటుంది. ఓకేనా? సో అలాగని మనం ఎండలోకి వెళ్ళకుండా ఉండలేం కదా. సో ఎండలోకి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి ప్రొటెక్షన్ తీసుకోవాలి, ఇది తగ్గడానికి ఏం ప్రొడక్ట్స్ వాడాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది మనం సజెస్ట్ చేయాలి. ఏ ప్రోడక్ట్ సజెస్ట్ చేయాలండి? డీప్ క్లెన్జింగ్ ఆయిల్. ఓకే, సో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది ఏం చేస్తుంది? ఎక్సెసివ్ ఆయిలీనెస్, ఫేస్ మీద ఉన్న ఎక్కువగా ఉన్న జిడ్డుతనం ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఫేస్ మీద మన ఫేస్లో ఉండే ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువగా ఆయిల్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఫేస్ మాటికి జిడ్డుగా అయిపోద్ది. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వాడితే ఆ ఎక్సెసివ్ ఆయిల్నెస్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో అది క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఫేస్ వాష్ కింద ఇస్తాం. ఎలా వాడాలి? జస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ని డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేసి ఒక 2 to 3 seconds ఇలాగా స్ప్రెడ్ చేసి అప్వర్డ్ మసాజ్ చేసి వెంటనే వాటర్తో వాష్ చేసేయాలి. బాగా ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కూల్ వాటర్తో వాష్ చేస్తే ఇంకా తొందరగా ఆయిల్ రెడ్యూక్షన్ అనేది జరుగుతుంది, అంటే ఆయిల్ అనేది తగ్గుతుంది ఫేస్ మీద. ఓకే, బాగా ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూల్ వాటర్ వాడమని చెప్తాం డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో వాష్ చేసేటప్పుడు. సో ఫేస్ వాష్ అయిపోయింది. స్టెప్ 2 డే టైం చెప్తున్నాను. స్టెప్ 2 నెక్స్ట్ విటమిన్ సి సీరం. విటమిన్ సి సీరం ఎలా వాడాలి? జస్ట్ విటమిన్ సి సీరంని తీసుకొని మనం ఆల్రెడీ డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ని వాష్ చేసుకున్నాం కదా. సో ఒక క్లాత్, కాటన్ క్లాత్ కానీ టిష్యూ కానీ పెట్టి ఎక్సెసివ్ వాటర్ని ఇలా రిమూవ్ చేసుకొని ఆ తర్వాత ఫేస్ డ్రై అయిన తర్వాత సీరం తీసుకొని ఫోర్ హెడ్ మీద, నుదురు మీద ఒక డ్రాప్, ఈ బుగ్గ మీద ఒక్కొక్క డ్రాప్, జస్ట్ 3 drops అప్లై చేసి దాన్నే ఫేస్కి నెక్కి స్ప్రెడ్ చేసేయాలి. ఎక్కువ అప్లై చేయొద్దు విటమిన్ సి సీరం, ఓన్లీ 3 or 4 drops అంతే, ఫేస్కి నెక్కి కలిపి. ఓకే, సీరం అప్లై చేసిన వెంటనే స్కిన్లో బ్లెండ్ అయిపోద్దండి వితిన్ సెకండ్స్. దానిపైన డైరెక్ట్గా మనం బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అప్లై చేస్తాం. బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ అంటే మనకి ఇలా ఉంటుంది. సి సీరం అప్లై చేసిన తర్వాత దాని మీద డైరెక్ట్గా కొద్దిగా బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్రీమ్ తీసుకొని డాట్స్ లాగా పెట్టేసి మళ్ళీ సేమ్ అప్వర్డ్ స్మూత్గా మసాజ్ చేస్తే బ్లెండ్ అయిపోద్ది. ఓకే, బ్లెండ్ అయిపోయిన తర్వాత డే టైం అంటే మనం ఖచ్చితంగా బయటికి వెళ్తాం ఉదయం పూట. సో బయటికి వెళ్ళే 5 నిమిషాల ముందు, అంటే ఇంకో 5 నిమిషాల్లో మనం ఎండలోకి వెళ్తాం అనగానే సన్ స్క్రీన్ రాసుకోవాలి. SPF 40 సన్ స్క్రీన్ తీసుకొని కొద్దిగా క్వాంటిటీ తీసుకొని బ్రైట్నింగ్ క్రీమ్ ఆల్రెడీ రాసి ఉంటుంది కదా దాని మీదే రాసేసుకుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ దాని మీద డైరెక్ట్గా కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసుకుంటాం. కాంపాక్ట్ పౌడర్ ఎందుకు? ఇది సమ్మర్ అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి స్కిన్ ఎక్కువగా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. సో అందుకోసం పౌడర్ రాసుకోవడం వల్ల కాస్తంత సేపు ఫ్రెష్గా ఉండడానికి ఇది మెయింటైన్ అవుతుంది. ఓకేనా? సో పౌడర్ అనేది మనం డే అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది డే టైం. సో పౌడర్ అప్లై చేయడంతో డే టైం రెజ్యూమ్ అయిపోయింది. నెక్స్ట్ నైట్ టైం ఏం చేయాలంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. ఆయిల్ ఫేస్కి అప్లై చేసి 2-3 seconds మసాజ్ చేసి వాటర్తో వాష్ చేసేయాలి. ఆ తర్వాత విటమిన్ సి సీరం రాసుకోవాలి. జస్ట్ 3 or 4 drops అంతే. రాసుకున్న తర్వాత దాని మీద బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకొని వదిలేయడమే.
నైట్ పడుకునే గంట ముందు రాసుకోవాలి ఇవన్నీ. ఫేస్ వాష్ చేసుకొని సిరం రాసుకొని బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకోవాలి పడుకునే గంట ముందు. ఓకే, నైట్ టైం సన్ స్క్రీన్ కానీ కాంపాక్ట్ కానీ వాడకూడదు పడుకునే ముందు. అండ్ నెక్స్ట్ మరి విటమిన్ సి షీట్ మాస్క్ ఎప్పుడు వాడాలి? విటమిన్ సి షీట్ మాస్క్ వీక్లీ ట్వైస్ వాడచ్చు. వీక్లీ ట్వైస్, జస్ట్ ఫస్ట్ ఈవినింగ్ టైం ట్రై చేయండి, బాగా రిజల్ట్ ఉంటుంది. ఈవినింగ్ టైము విటమిన్ సి షీట్ మాస్క్ని ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసిన తర్వాత షీట్ మాస్క్ ఓపెన్ చేసి ఫేస్కి పెట్టేసి ఒక 15 to 20 minutes ఉంచేసి షీట్ మాస్క్ తీసేసి ఆ తర్వాత దాన్ని అలా స్ప్రెడ్ చేసేసి మళ్ళీ ఇంకా సీ సిరం రాయొద్దు, డైరెక్ట్గా దాని మీద బ్రైట్నింగ్ క్రీమ్ రాసేసి పడుకోపోండి. ఓకేనా, అర్థమైందా? విటమిన్ సి షీట్ మాస్క్ వీక్లీ ట్వైస్ వాడచ్చు. కావాలంటే షీట్ మాస్క్ యూస్ చేసే ముందు స్క్రబ్ కూడా చేసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు మన దగ్గర అన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉండవు. ప్రెజెంట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ పెర్ల్ కాంపాక్ట్ పౌడర్ లేదు, మరి దాని ప్లేస్లో ఏం వాడాలి? డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ప్లేస్లో ఆయిలీ స్కిన్ వాళ్ళకి కాబట్టి క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ మనం సజెస్ట్ చేయొచ్చు. ఎస్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఉంటుంది కదా, సో అది సజెస్ట్ చేయండి ప్రెజెంట్కి. ఓకే, అండ్ నెక్స్ట్ కాంపాక్ట్ పౌడర్ మిస్టర్ ఆఫ్ మిలన్ పర్ల్ కాంపాక్ట్ పౌడర్ ప్రెజెంట్ లేదు. పర్ల్ కాంపాక్ట్ పౌడర్ బదులు 001, 002, 003 ఈ కాంపాక్ట్స్లో ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఈ కాంపాక్ట్స్లో వాళ్ళు 1, ఆ తర్వాత 002, ఆ నెక్స్ట్ స్టోన్ వాళ్ళు 003 అలా తీసుకోవచ్చు. ఓకేనా, అర్థమైందా? షీట్ మాస్క్ అనేది వారానికి 2 సార్లు ఈవినింగ్ టైం చేసుకుంటే బెటర్ అండి. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత డీప్ క్లెన్జింగ్ ఆయిల్ కానీ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ కానీ పెట్టి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎస్యూ స్క్రబ్ అనేది పెట్టుకొని ఒక 2 minutes వాటర్తో మసాజ్ చేసి వెంటనే వాష్ చేసేసి ఆ తర్వాత షీట్ మాస్క్ తీసుకొని 15 minutes ఫేస్ పైన పెట్టేసి అలానే వదిలేసి 15 minutes తర్వాత తీసి డస్ట్బిన్లో పడేసి అందులో ఇంకా ఎక్సెసివ్ సిరం ఉంటే అది బ్లెండ్ చేసేసుకొని దాని మీద డైరెక్ట్గా బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకొని మనం ఆ నైట్కి పడుకోపోవచ్చు. మళ్ళీ సీ సిరం రాయకండి, షీట్ మాస్క్ వేసాక మళ్ళీ సిరం అనేది రాయొద్దు. ఓకేనా? ఓకే, క్లియర్ కదా ఈ స్లైడ్? సో ఇప్పుడు మనకి డబల్ పీవీ ఆఫర్ ఉందండి. యాక్చువల్లీ మీరు ఇలాగ సజెస్ట్ చేస్తే టోటల్ డిస్ట్రిబ్యూటర్కి 6,484 అవ్వాల్సింది 5,610కి వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఒక 700 అలా మిగులుతుంది డిస్ట్రిబ్యూటర్కి. అండ్ దాంతోపాటు పీవీ ఎంత వస్తుందండి? నార్మల్గా ఇలా బిల్ చేస్తే 187 పీవీ రావాలి. బట్ మనకి ఇప్పుడు డబల్ పీవీ ఆఫర్ ఉంది, అంటే 187 + 187 అంటే అరౌండ్ 174 పీవీ డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది. 274 పీవీ, సారీ రాంగ్, 180 మనకి. సో 374 పీవీ అనేది వస్తుంది. ఎంత వస్తుందండి? 374 పీవీ. 187 + 187 డబల్ పీవీ ఆఫర్ ఉంది, ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. స్లైడ్ క్లియర్గా రాసుకొని ఇలాగ సజెస్ట్ చేయండి. నేను అందుకే ప్రొడక్ట్స్ లేని బదులు ఏం సజెస్ట్ చేయాలో కూడా చెప్తున్నాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ స్లైడ్. అదే పిగ్మెంటేషన్ డ్రై స్కిన్ వాళ్ళకి వస్తే ఏమి ఇవ్వాలి? ఎక్స్క్యూజ్ మీ. అదే పిగ్మెంటేషన్ డ్రై స్కిన్ వాళ్ళకి వస్తే డీప్ క్లెన్జింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, హైడ్రేషన్ క్రీమ్, ఎష్యూర్ న్యాచురల్ సన్ స్క్రీన్ పౌడర్ అండ్ విటమిన్ సి షీట్ మాస్క్. ఇక్కడ విటమిన్ సి అన్న ఇవ్వచ్చండి, లేదు అంటే ఇంటెన్స్ హైడ్రేషన్ షీట్ మాస్క్ అయినా సజెస్ట్ చేయొచ్చు. ఓకేనా? డీప్ క్లెన్జింగ్ ఆయిల్ బదులు క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఇచ్చుకోవచ్చు. ప్రెజెంట్ మన దగ్గర డీప్ క్లెన్జింగ్ ఆయిల్ లేదు కాబట్టి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ వచ్చిన వెంటనే వాళ్ళకి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ సజెస్ట్ చేయండి. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు యూస్ చేయొచ్చు. ఓకేనా? స్కిన్ ప్రాబ్లం బట్టి ఇక్కడ నేను సజెషన్ చెప్తున్నాను. సో మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు వాడచ్చు, యూనిసెక్స్ ప్రొడక్ట్స్ ఇవి. అండ్ నెక్స్ట్ ఇక్కడ పర్ల్ కాంపాక్ట్ బదులు మనం ఏమిస్తాము? ట్రూ లుక్ కాంపాక్ట్ పౌడర్ 001, 002, 003 వీటిలో సజెస్ట్ చేస్తాం. ఓకే, ఇక్కడ వచ్చేసరికి క్లయింట్కి డిస్ట్రిబ్యూటర్ అప్పుడు
డిస్ట్రిబ్యూటర్కి డబల్ పీవీ ఆఫర్లో ఎంత వస్తుందండి? 384 పీవీ వస్తుంది. డబల్ పీవీ ఆఫర్ ఎంత వస్తుంది? 384 పీవీ వస్తుంది. హైడ్రేషన్ క్రీమ్ ఎలా వాడాలి? జస్ట్ ఇక్కడ డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ ఎలా చెప్పాను, 2 to 3 సెకండ్స్ మసాజ్ చేసి వాష్ చేసేస్తాం. డీప్ క్లెన్సింగ్ ఆయిల్ లేకపోతే, అవైలబుల్ లేకపోతే ఎష్యూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఇవ్వచ్చు. వీళ్ళకి డ్రై స్కిన్ కాబట్టి విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ సజెస్ట్ చేయండి. జెంట్స్ అయితే ట్రూమెన్ ఫేస్ వాష్ సజెస్ట్ చేయండి. ఓకే, అండ్ ఇక్కడ సీ సిరం రాయక్కర్లేదు, డైరెక్ట్గా బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకొని దాని మీద ఇంటెన్స్ హైడ్రేషన్ క్రీమ్ రాసుకోవచ్చు. ఓకే, బాగా డ్రై స్కిన్ అయితే. లేదు మరీ డ్రై అవ్వట్లేదు స్కిన్ అంటే హైడ్రేషన్ క్రీమ్ స్కిప్ చేయొచ్చు, ఇవ్వకపోయినా పర్లేదు. ఓకే, బట్ సన్ స్క్రీన్ కంపల్సరీ డే టైం. నైట్ టైం అయితే ఓన్లీ డీప్ క్లెన్సింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్. బాగా డ్రై స్కిన్ అయితేనే, అంటే బాగా స్కిన్ పొడిబారిపోతుంది అనుకుంటే బ్రైట్నింగ్ క్రీమ్ మీద మళ్ళీ హైడ్రేషన్ క్రీమ్ సజెస్ట్ చేస్తాం. ఓకే, అర్థమైందా? అండ్ నెక్స్ట్ వింకిల్స్ అండ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్. ఎవరికైతే స్కిన్ మీద ముడతలు అవి ఉన్నాయి, స్కిన్ మీద ఫైన్ లైన్స్, చారలు ఇలాంటివి వచ్చేస్తున్నాయి, వయసు కంటే ఇంకా ఎక్కువలా కనిపిస్తున్నాము అనే ఫీలింగ్ ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళకి ఇవి మనం సజెస్ట్ చేయొచ్చు. డీప్ క్లెన్సింగ్ ఆయిల్, రేడియంట్ గ్లో ఫేస్ మిస్ట్, యూత్ ఎలిక్సర్, ఎష్యూర్ న్యాచురల్ సన్ స్క్రీన్ అండ్ కాంపాక్ట్ పౌడర్ అండ్ విటమిన్ ఈ షీట్ మాస్క్. ఇక్కడ కావాలంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్ తర్వాత మీరు విటమిన్ సి సిరం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫేస్ మిస్ట్ అనేది ఎవరికైనా ఇవ్వచ్చు, యాక్చువల్లీ పిగ్మెంటేషన్ వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. స్లైడ్లో అన్ని ఎక్కువ మరి చిన్న చిన్న ప్రొడక్ట్స్ అయిపోతున్నాయి కాబట్టి తగ్గించేసామండి. బట్ క్లయింట్ డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు, పర్లేదు రిజల్ట్ బాగా వస్తే చాలనుకుంటే ఫేస్ మిస్ట్ అందరికీ ఇవ్వచ్చు. మీరు డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేశాక జస్ట్ మిస్ట్ స్ప్రే చేసుకొని ఒక 2 minutes అలా వదిలేసి దాని మీద సీ సిరం రాసి దాని మీద బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకొని దాని మీద సన్ స్క్రీన్ రాసుకోవచ్చు పిగ్మెంటేషన్ వాళ్ళు. అదే ఈ ముడతలు ఏజింగ్ వాళ్ళు అయితే డీప్ క్లెన్సింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసి ఫేస్ మిస్ట్ స్ప్రే చేసి 2 minutes ఉంచేసి దాని మీద సీ సిరం రాసి విటమిన్ సి సిరం రాసుకొని దాని తర్వాత యూత్ ఎలిక్సర్ రాసుకుంటే మంచిగా రిజల్ట్ వస్తుంది. నైట్ టైం అయితే మీకు డీప్ క్లెన్సింగ్ ఆయిల్, ఫేస్ మిస్ట్, సీ సిరము అలాగే యూత్ ఎలిక్సర్ సరిపోతుందండి. బట్ డే టైం ఎండలోకి వెళ్ళేటప్పుడు యూత్ ఎలిక్సర్ పైన మళ్ళీ సన్ స్క్రీన్ రాసుకోవాలి. మీకు ఇందాక పిగ్మెంటేషన్లో ఎలా చెప్పానో అలానే సన్ స్క్రీన్ రాసుకొని దాని మీద పౌడర్ రాసుకొని వెళ్ళాలి. మన దగ్గర పర్ల్ కాంపాక్ట్ లేదు కాబట్టి ఇప్పుడు ఏ పౌడర్ సజెస్ట్ చేస్తాము డిస్ట్రిబ్యూటర్స్కి? చాట్ బాక్స్లో మెసేజ్ చేయండి. పర్ల్ కాంపాక్ట్ లేదు కాబట్టి మనం డిస్ట్రిబ్యూటర్కి ఏ పౌడర్ ఇస్తాం? ట్రూలుక్ కాంపాక్ట్ పౌడర్ 001, 002, 003. ఓకే, వీటిల్లో 1 అనేది ఫెయిర్ వాళ్ళకి, 2 అనేది దాని నెక్స్ట్, 3 అనేది దాని నెక్స్ట్. అంటే ఫెయిర్, మీడియం, వామ్, డస్క్ ఇలా ఉంటాయి కదా, సో అలా. ఈ షీట్ మాస్క్ అనేది ఎప్పుడు వాడాలి? వీక్లీ 2 times లేదా ఒక్కసారైనా మినిమం వాడాలి. ఈవినింగ్ టైం చేసుకుంటే బాగా రిజల్ట్ వస్తుంది. షీట్ మాస్క్కి ముందు స్క్రబ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ 4325 అవుతుందండి ఇలా కొంటే ఏజింగ్ వాళ్ళకి. దానికి గాను వాళ్ళకి 144 పీవీ వస్తుంది. ఇప్పుడు డబల్ పీవీ ఆఫర్ ఉంది కాబట్టి డిస్ట్రిబ్యూటర్కి ఎంత వస్తుంది? 288 పీవీ అనేది డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది. సో ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. మనకి స్కిన్ ఫార్ములా, మిస్టర్ ఆఫ్ మిలన్ వీటిల్లో సాధారణంగానే పీవీస్ ఎక్కువ వస్తాయి. దాంతో ఇప్పుడు డబల్ పీవీ వస్తుంది. సో యూటిలైజ్ చేసుకోండి. మన దగ్గర ఇప్పుడు ప్రొడక్ట్స్ లేకపోతే ఏం వాడాలో కూడా చెప్పాను. మన దగ్గర ఓన్లీ డీప్ క్లెన్సింగ్ ఆయిల్, కాంపాక్ట్ పౌడర్ పర్లే లేదు కాబట్టి డీప్ క్లెన్సింగ్ ఆయిల్ బదులు మీరు జెంట్స్కి అయితే ట్రూమెన్ ఫేస్ వాష్ ఇవ్వచ్చు. అదే జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరికి అయితే విటమిన్ సి ఫేషియల్ ఫోమ్ ఇవ్వచ్చు డ్రై స్కిన్ వాళ్ళకి. అదే ఆయిలీ స్కిన్ వాళ్ళైతే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఇవ్వచ్చు, విటమిన్ సి ఇవ్వచ్చు. ఓకేనా, అర్థమైందా? అండ్ నెక్స్ట్ పింపుల్స్, యాక్నే. స్కిన్ మీద ఎక్కువగా చాలామందికి కురుపులు వచ్చేస్తూ ఉంటాయి కదండి, వాటిలోంచి వైట్ పస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో అలాంటి పింపుల్స్, యాక్నే ఉన్న వాళ్ళకి
క్లియర్గా చెప్పండి. ఫేస్ని చాలా హైజీనిక్గా చూసుకోవాలి, నీట్గా చూసుకోవాలి, క్లియర్గా చూసుకోవాలి. ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసుకోవాలి. డీప్ క్లెన్జింగ్ ఆయిల్ లేకపోతే పింపుల్స్ ఉంటే మ్యాక్సిమం ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఇవ్వండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత డే టైం మార్నింగ్ టైం అయితే బ్రైట్నింగ్ క్రీమ్ రాసుకోమనండి. ఎక్కువగా రబ్ చేయొద్దనండి, రుద్దొద్దని చెప్పండి. స్మూత్గా అప్లై చేయమనండి, పింపుల్స్ని డిస్టర్బ్ చేయకుండా. బ్రైట్నింగ్ క్రీమ్ మీద ఎండలోకి వెళ్ళేటట్లయితే సన్ స్క్రీన్ రాసుకోమనండి. కాంపాక్ట్ పౌడర్ అనేది 001, 002, 003. సో ఈ 3 షేడ్స్లో వాళ్ళ స్కిన్కి ఏది సెట్ అవుతుందో అది తీసుకోమని చెప్పండి. పింపుల్స్ తగ్గడానికి మనం ఎప్పుడు వాడాలి అంటే నైట్ టైం మెయిన్. నైట్ పడుకునే ఒక గంట ముందు డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో లేదా ఫేస్ వాష్తో మొహం కడుక్కున్న తర్వాత మొహం చల్లని నీళ్ళతో కడగమనండి. పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయి, బాగా జిడ్డుగా అవుతుంది ఫేస్ అనే వాళ్ళని ఫ్రిడ్జ్లో కూల్ వాటర్ ఉంటుంది కదా, ఆ కూల్ వాటర్తో మొహం కడగమని చెప్పండి ఉదయము. అలాగే రాత్రి పడుకునే గంట ముందు కూల్ వాటర్తో డీప్ క్లెన్జింగ్ ఆయిల్ పెట్టి కడుక్కున్న తర్వాత వాళ్ళని బ్లెమిష్ జెల్ని, ఇలా ఉంటుంది కదా బ్లెమిష్ జెల్, ఫేస్ని బాగా డ్రై చేసుకున్న తర్వాత ఆరబెట్టేసుకున్న తర్వాత పింపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఇలా ప్రెస్ చేసి మళ్ళీ దీన్ని ఒక కాటన్ పెట్టి క్లీన్ చేసి మళ్ళీ ఇంకొక పింపుల్ దగ్గర పెట్టి మళ్ళీ దీన్ని క్లీన్ చేసి మళ్ళీ ఇంకొక పింపుల్ మీద అప్లై చేసి మళ్ళీ క్లీన్ చేసి అలా పింపుల్స్ ఉన్న చోటల్లా పెట్టేసుకొని పడుకునే గంట ముందు పెట్టేసుకోమని చెప్పండి. ఓకే. అలానే వదిలేయండి, ఇంకా దాన్ని ఏం చేయొద్దు. మార్నింగ్ లేచాక మళ్ళీ కూల్ వాటర్తో వాష్ చేసి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ కానీ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ కానీ పెట్టి ఫేస్ వాష్ చేయమని చెప్పండి. ఓకే. సో వీళ్ళు వారానికి ఒకసారి లేదా 2 సార్లు విటమిన్ సి షీట్ మాస్క్ వాడచ్చు. జస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసి షీట్ మాస్క్ సాయంత్రం పూట ఫేస్కి పెట్టుకొని ఒక పావు గంట నుంచి షీట్ తీసేసి పడేసి స్మూత్గా, వీళ్ళు ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు, జస్ట్ స్మూత్గా ఎక్స్ట్రా సిరమ్ స్ప్రెడ్ చేసి అలా వదిలేమనండి. నైట్ పడుకునే ముందు గంట ముందు డైరెక్ట్గా పింపుల్స్ మీద బ్లెమిష్ జెల్ పెట్టేమనండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, షీట్ మాస్క్ యూస్ చేశాక మళ్ళీ మినిమం 6 to 12 అవర్స్ వరకు మొహం కడగకూడదు. సో దాని మీద డైరెక్ట్గా మనం వాడే ప్రోడక్ట్ పెట్టుకోవచ్చు. షీట్ మాస్క్ షీట్ తీసిన తర్వాత మనం స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఆరిపోద్ది కదా, ఆ తర్వాత మీరు పింపుల్స్ ఉన్న దగ్గర బ్లెమిష్ జెల్ పెట్టుకొని పడుకునే గంట ముందు పెట్టేసుకొని పడుకోపోయి మార్నింగ్ చల్లని నీళ్ళతో కడగండి. ఓకేనా. పింపుల్స్ని చిక్కడం లాంటివి అస్సలు చేయకూడదు. ఓకే. సో ఇది ప్రొడక్ట్స్ అండి, అర్థమైంది కదా. సో దీని ద్వారా విటమిన్ సి షీట్ మాస్క్ ఎవరైనా వాడచ్చండి. విటమిన్ ఈ అయితే యాంటీ ఏజింగ్ పర్పస్ సజెస్ట్ చేస్తాము. అదే ఇంటెన్స్ హైడ్రేషన్ షీట్ మాస్క్ అయితే డ్రై స్కిన్ వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. ఏంటి బ్రైట్నింగ్ క్రీమ్ పెట్టి మళ్ళీ యాంటీ ఏజింగ్ నైట్ క్రీమ్ పెట్టకూడదు. కావాలంటే బ్రైట్నింగ్ క్రీమ్ పెట్టిన తర్వాత యూత్ ఎలిక్సర్ పెట్టుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మీరు పింపుల్స్వి ఇవి ఇలా తీసుకుంటే 184 PV వస్తుందండి 5535కి. ఇప్పుడు మీకు దానికి డబల్ PV వస్తుంది. ఎవరైతే ఈ మంత్ అండ్ లోపు మనం బిల్ చేసుకుంటారో దానికి డబల్ PV అనేది వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఏవి కొన్నా సరే పీవీస్ అనేవి డబల్ పీవీస్ వస్తాయి. ఇవి ఆల్రెడీ వాడి రిజల్ట్ వచ్చిన వాళ్ళవండి, చూడండి. సో ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. మనం ఎలా అయితే చెప్పామో అలా వాడితే ప్రొడక్ట్ అనేది రిజల్ట్ వస్తుంది. ఓకేనా. అర్థమైందా. ఆఫర్ ఎప్పటి వరకు ఉంది చూపిస్తున్నాను, ఒక్క నిమిషం అండి. మార్చ్ 19th నుండి 27th మార్చ్ వరకు ఆఫర్ అప్లికబుల్ ఉంది. ఓకేనా. ఇది ఆఫర్ ఆల్రెడీ గ్రూప్స్లో షేర్ చేయడం జరిగింది, కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. SF9, MOM, వెలీనో,
డ్యూ గార్డెన్, ఈ 4 కేటగిరీస్లో మీకు ఏదైనా డబల్ పీవీ ఆఫర్ అవైలబుల్ ఉంది. ఓకే, సో అస్సలు మిస్ చేసుకోవద్దు. మంత్ ఎండ్ వర్క్ అంటే మీరు మళ్ళీ సెకండ్ వర్క్ అనుకోకండి. ఓకే, ఈ మంత్ మనకి బిల్లింగ్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉండవు, తెలుసు కదా ఫస్ట్ తర్వాత. అండ్ 27th ఇది క్లోజ్ అయిపోద్ది ఆఫర్ కూడా. 27th అంటే 27 మార్చ్ వరకే ఈ ఆఫర్ అవైలబుల్ ఉంది. ఓకే, 27 మార్చ్ అంటే బుధవారం వరకు ఉందండి, కరెక్ట్గా ఇంకొక వారం ఉంది. ఓకే, క్లియరా? 27 మార్చ్ వరకు ఈ ఆఫర్ అవైలబుల్ ఉంది. సో మనకి హాఫ్ అన్ అవర్ మీటింగ్ కాబట్టి కొన్ని ప్రాబ్లమ్స్ కోసం ఈరోజు సొల్యూషన్స్ చెప్పుకున్నాం. ఈరోజు మొత్తం ఎన్ని ప్రాబ్లమ్స్ అయ్యండి? పిగ్మెంటేషన్, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, పింపుల్ స్కిన్ టోన్, అలాగే యాంటీ ఏజింగ్. మిగతా వాటి కోసం మనం నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, అండ్ ఈ సెషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా నెక్స్ట్ సెషన్లో నేను క్లియర్ చేస్తాను. పర్సనల్గా వాట్సాప్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. ఓకే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా సరే నాకు కాంటాక్ట్ చేయండి. తెలంగాణ వాళ్ళు సాయిస్తాకి కాంటాక్ట్ చేయండి. ఓకే, మీకు ప్రొడక్ట్ అవైలబిలిటీ, బిల్లింగ్స్ ఇవన్నీ కూడా తను చూసుకుంటుంది తెలంగాణలో అయితే. ఆంధ్రాలో అయితే నేను చూసుకుంటాను. సో డబల్ పీవీ ఆఫర్ ఎవ్వరు అస్సలు మిస్ అవ్వకండి. నెంబర్ చాట్ బాక్స్లో పెట్టాను, ఒక్కసారి చూసుకోండి. టైం అయిపోతుంది తొందరగా. చాట్ బాక్స్లో పెట్టాను, ఒక్కసారి చూడండి. రిసీవ్ అయిందా అందరికీ? వాట్సాప్ నెంబర్ కూడా అదేనండి. ఓకే, డబల్ పీవీ ఆఫర్ ఎవ్వరూ మిస్ అవ్వద్దు. రూల్స్ అండ్ కండిషన్స్ మీకు ఆ పోస్టర్లో ఉంటాయి. ఆల్రెడీ నేను మీకు ఆ పోస్టర్ ఏపీ గ్రూప్లో ఫార్వర్డ్ చేశాను. ఇంకా ఎవరైనా ఏపీ టీమ్ MOM SF9 గ్రూప్లో లేనట్లయితే ఒకసారి నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తే నేను మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకే, నా నెంబర్ పెట్టాను కదా, ఆ నెంబర్కి. సో క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనం నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సౌజన్య గారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను చేయొచ్చా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ మాట్లాడుకుందామండి. మీటింగ్ టైం అయిపోయింది, మేడంకి నెక్స్ట్ మీటింగ్ కూడా ఉంది. తెలంగాణ వాళ్ళు సాహిస్తా గారిని కాంటాక్ట్ చేయండి. ఓకే, సౌజన్య గారిని అడిగినా సాహిస్తా గారి నెంబర్ ఇస్తారు. ఓకేనా? సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్.